మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. నిన్న పోలీస్ ఎదురుకాల్పుల్లో మావోయిస్ట్ అగ్రనేత హిడ్మాతో పాటు మరో 5గురు మృతి చెందిన విషయం మనకు తెలిసిందే. మావోయిస్టులు తాజాగా అల్లూరు జిల్లాలో మరో ఎన్కౌంటర్ జరిగింది. నిన్న మారేడుమిల్లి అడవుల్లో తప్పించుకున్నటువంటి మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టిన భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో 7గురు మావోయిస్టులు చనిపోయినట్టుగా తెలుస్తోంది. జిఎమ్మ వలస సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ ఎన్కౌంటర్ ను ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ మహేష్ చంద్ర లడ్డా ధృవీకరించారు. మారేడుమిల్లి ఏజెన్సీలో మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. మృతుల్లో మావోయిస్టు కీలక నేత దేవ్జీ ఆజాద్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆపరేషన్ కగార్ ఒత్తిడితోనే మావోయిస్టులు అడవిని వీడుతున్నారని ఏపీ ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ మహేష్ చంద్ర లడ్డా తెలిపారు. మావోయిస్టుల కదలికలపై 2 నెలలుగా మానిటరింగ్ చేస్తున్నట్టు చెప్పారు. ఎన్కౌంటర్లో తప్పించుకున్న వారి కోసం కూంబింగ్ కొనసాగుతుంది అన్నారు. ఇక మావోయిస్టుల నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నాము అని తెలిపారు. ఇక అల్లూరు జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా చనిపోయారని, రాష్ట్ర వ్యాప్తంగా 50 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశామని వెల్లడించారు. ఇక కాకినాడలో మరో 2, కోనసీమలో 1 అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇతర మావోయిస్టులు లొంగిపోవాలని కూడా విజ్ఞప్తి చేశారు. లొంగిపోతే ప్రభుత్వం నుంచి రివార్డు అందిస్తామని తెలిపారు. ఇక మరిన్ని వివరాలు అందించేందుకు శ్యామ్ మనకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్యామ్, నిన్నటి హిడ్మా ఘటన కాకుండా ఇవాళ కూడా ఎన్కౌంటర్ జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ ఎన్కౌంటర్ లో 7గురు మావోయిస్టులు హతమైనట్టు సమాచారం. దీనికి సంబంధించి మీ దగ్గర డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. ఈరోజు చూసుకుంటే రాష్ట్ర చరిత్రలోని తొలిసారిగా ఇంత భారీ ఎన్కౌంటర్ కానివ్వండి, లేకపోతే 50 మంది మావోయిస్టులు ఒకేసారి పోలీసులకి దొరకటం అనేది ఒక రికార్డుగా చెప్పవచ్చు. ఈరోజు చూసుకున్నట్లయితే మొత్తం 5 జిల్లాలు, ఎన్టీఆర్ జిల్లా, కాకినాడ, కృష్ణా జిల్లా, అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లా, కాకినాడ, మొత్తం ఈ 5 జిల్లాలకి సంబంధించి కూడా మొత్తం 50 మంది మావోయిస్టులు అరెస్ట్ చేశారు. ఈరోజు వీడు వాళ్ళందరినీ కూడా మీడియా ముందు కూడా ప్రవేశపెట్టారు. అయితే వారి నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. నిన్న ఉదయం ఏదైతే రంపచోడవరం ప్రాంతంలో జరిగిన ఆ ఎన్కౌంటర్లో మొత్తం 5గురు మృతి చెందారు. దీనిలో కీలక నేత హిడ్మాతో పాటు మరో 5గురు ఉన్నారు. మొత్తం వీళ్ళ 6గురు కూడా నిన్న మృతి చెందిన నేపథ్యంలో వారి నుంచి వచ్చిన సమాచారం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తృత తనిఖీలు చేపట్టిన నేపథ్యంలో విజయవాడకి సమీపంలోని కృష్ణా జిల్లా పెనమలూరులో చూసుకుంటే ఒకే ఇంట్లో దాదాపు మొత్తం 30 మంది మావోయిస్టులు ఉన్నట్టు వాళ్ళకి సమాచారం ఉంది. దీంతో పాటు ఇతర జిల్లాల్లో కూడా మొత్తం మీద 50 మంది మావోయిస్టులు ఒకేసారి అరెస్ట్ చేశారు. అయితే ఈ రోజు ఉదయం కూడా మరో ఎన్కౌంటర్ జరిగినట్లు కొద్దిసేపటి క్రితమే ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డా కూడా ధృవీకరించారు. మొత్తం 7గురు మావోయిస్టులు మృతి చెందారు. ఇందులో 4 పురుషులు, 3 మహిళలు ఉన్నట్లు కూడా ఆయన ప్రకటించారు. అయితే ఇందులో కీలకమైన నేతలు కూడా ఉన్నట్లు కూడా ఒక సమాచారం. ఏదైతే నిన్న హిడ్మా ఎన్కౌంటర్ జరిగిందో అక్కడి నుంచి కొంతమంది తప్పించుకుపోయారు. వారిలే ఈ రోజు ఎన్కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది. నిన్నటికి వాటికి చూసుకుని కొద్ది దూరంలోనే ఈ రోజు కూడా ఎన్కౌంటర్ జరిగినట్లు కూడా ఆయన ధృవీకరించారు. ప్రస్తుతం చూసుకుంటే 7గురులో జగ్గారావు అనే ఒక కీలకమైన వ్యక్తి, అతన్ని మాత్రం మేము గుర్తించాం, మిగతా వారిని మాత్రం ఇంకా గుర్తించాల్సి ఉందని అంటున్నారు. అయితే అతను శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన వ్యక్తిగా భావిస్తున్నారు. అయితే ఇందులో చూసుకుంటున్న హిడ్మా, ఆజాద్ వీళ్ళిద్దరూ కూడా కీలక నేతలుగా ఉన్నారు. నిన్న చూసుకున్నట్లయితే దేవ్జీ, అంటే దేవ్జీను అలాగే ఆజాద్ వీళ్ళిద్దరు కూడా, దేవ్జీకి సంబంధించిన మొత్తం 9 మంది కూడా అతనికి సంబంధించిన సెక్యూరిటీ వాళ్ళందరినీ కూడా నిన్న విజయవాడ వాళ్ళందరినీ కూడా పట్టుకున్నారు. అయితే దేవ్జీ నిన్న విజయవాడ లేడని కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. అయితే ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్లో చూసుకుంటే దేవ్జీతో పాటు ఆజాద్ కూడా ఉన్నట్లు కూడా ఒక సమాచారం. అయితే అది ఇంకా ధృవీకరించాల్సి ఉన్నట్టు కూడా ఆయన చెప్తున్నారు. అయితే దీంతో పాటు కూడా మరో 4 మావోయిస్టులు కూడా ఈరోజు డీజీపీ ఆఫీస్లో కూడా లొంగిపోవడానికి వస్తున్నట్లు ఒక సమాచారం ఉంది. అయితే దానిని మాత్రం ఆయన ఇంకా ధృవీకరించలేదు. ఎవరైనా సరే జనసేన జవంతిలో కనుక కలిసేటట్టయితే వారికి మేము పునరావాసం కల్పిస్తాము, వారికి కావాల్సిన వారి మీద ఏమైనా కనుక రివార్డులు ఉంటే ఆ రివార్డు అమౌంట్ కూడా వాళ్ళకే ఇస్తాము, వాళ్ళలో ఉన్న స్కిల్ కూడా బయటకు తీసి వాళ్ళకి కావాల్సిన ఇంటి స్థలం కానీ, ఉద్యోగ అవకాశాలు, వాళ్ళ బ్రతకటానికి కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు కూడా మేము కల్పిస్తామంటున్నారు. అయితే ఇది బోటకప్పు ఎన్కౌంటర్ కూడా వస్తున్న కొన్ని విమర్శలను కొట్టిపారేశారు. ఏది ఉన్నా సరే వాళ్ళ దగ్గర కనుక సాక్ష్యాధారాలు ఉంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు అంటూ కూడా మహేష్ చంద్ర లడ్డా అంటున్నారు. ఏదైనప్పటికీ కూడా ఇంతమంది మావోయిస్టు చరిత్రలోనే ఒక 50 మంది మావోయిస్టులు ఒకేసారి దొరకటం అనేది ఒక చరిత్రగా చెప్తున్నారు. అయితే దాదాపు చూసుకున్నట్లయితే ఆపరేషన్ కగార్ నేపథ్యంలో వాళ్ళందరూ కూడా
ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకి తరలి వెళ్తున్నారు. ఇందులో చూసుకుంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ అనేది వాళ్ళకి ఒక షెల్టర్ జోన్గా ఉంది. విజయవాడ లాంటి ముఖ్య పట్టణాల్లో చూసుకున్నట్లయితే ఇతర రాష్ట్రాల నుంచి కూడా కూలీ పనుల కోసం అనేక మంది కూడా ఇక్కడికి వచ్చి నివాసాలు ఉంటున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడని వాళ్ళు షెల్టర్ జోన్గా ఉపయోగించుకుంటున్నారు. అయితే నిన్న జరిగిన ఆపరేషన్ చూసుకున్నట్లయితే వీళ్ళందరూ కూడా గత 2 వారాల నుంచి కూడా ఇక్కడే ఉంటున్నట్టు ఒక సమాచారం అయితే ఉంది. అయితే వాళ్ళ కదలికల పైన మేము నిఘా అయితే ఏర్పాటు చేశాము. ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ విభాగం చాలా గట్టిగా ఉండి ఎప్పటికప్పుడు కూడా పూర్తి స్థాయి సమాచారం రాబట్టుకున్నాం. అయితే వీళ్ళ నుంచి ముందుగానే సమాచారం ఉన్నప్పటికీ కూడా వాళ్ళ కదలికల పైన పూర్తి స్థాయిలో నిఘా ఉంచాము. నిన్న చూసుకున్నట్లయితే ఎప్పుడైతే అక్కడ ఎన్కౌంటర్ జరిగిందో ఆ నేపథ్యంలో వీళ్ళు కూడా అప్రమత్తం అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలోనే వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నాం. ఎక్కడ ఎటువంటి ప్రతిఘటన కూడా లేదు. వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగానే మేము ఎప్పుడైతే మేము అక్కడికి వెళ్ళామో మా అధికారులకి సిబ్బందికి కూడా వాళ్ళు కూడా సహకరించి వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ నుంచి కూడా భారీ స్థాయిలో కూడా డంప్ అనేది మేము స్వాధీనం చేసుకున్నాము. అయితే కేవలం వాళ్ళు షెల్టర్ జోన్గా వచ్చారా లేకపోతే ఇక్కడ మరేదైనా కార్యకలాపాలు చేయాలనుకున్నారు దానిపైన కూడా ఇంకా తమకు పూర్తి స్థాయి వివరాలు రావాలి. ఏదైతే అరెస్ట్ చేసిన మొత్తం 50 మంది మావోయిస్టులు కూడా మీడియా ముందు ప్రవేశపెట్టారు. వాళ్ళందరినీ కూడా వైద్య పరీక్షలు నిర్వహించి మరికొద్ది సేపట్లోనే విజయవాడ కోర్టులో కూడా వాళ్ళందరినీ కూడా వాళ్ళందరినీ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. రైట్ శ్యామ్.